అమెరికా 100 సంవత్సరాల క్రితం చేసిన ఒక పనిని మనం ఇప్పటికీ చేయలేకపోవడానికి కారణం ఏమిటి అంటే చాలానే ఉన్నా వాటిలో ముందుగా చెప్పుకోవలసినది స్వాతంత్రం. అమెరికాకి 1776 సంవత్సరంలోనే స్వాతంత్రం వచ్చింది. అంటే దాదాపుగా 250 సంవత్సరాలైంది. మనకి స్వాతంత్రం వచ్చి కేవలం 78 సంవత్సరాలు మాత్రమే. అసలు అమెరికా చేసిన ఆ పని ఏమిటి అంటే ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అమెరికాలో 98% ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు దాని ప్రాముఖ్యం ఏమిటి అనేది. సో ఇప్పుడు మనం స్వాతంత్రం గురించి కానీ, ప్రభుత్వాలను నిందించడం గురించి కానీ, వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందని మనలో మనం తిట్టుకోవడం మానేసి ఒక్క విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ నిర్ణయం మీదే ఈ సమాజము, ప్రభుత్వం ఆధారపడతాయని నీకు తెలుసా? నువ్వు ఆరోగ్యంగాను ఆర్థికంగాను స్థిరంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వాలు, దేశం రెండు కూడా అభివృద్ధి బంధాలు సాగుతాయి. ఈ విషయాన్ని ఒక్కసారి బాగా ఆలోచించండి. మీకే తెలుస్తుంది ఇందులోని నిజమేమిటో. అవును, ఒప్పుకుంటాను, తినడానికి తిండి లేనప్పుడు భవిష్యత్తు గురించి ఆశ, ఆలోచన రెండు ఉండవు. కానీ ఇప్పుడు మన పరిస్థితులు మారాయి, ఆర్థిక స్థితిగతులు మారాయి. ఒకప్పుడు అంటే మన తల్లిదండ్రుల జనరేషన్లో కానీ, తాతల జనరేషన్లో కానీ తినడానికి తిండి దొరికితే చాలు అన్న పరిస్థితులు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు ఆ పరిస్థితులు మారాయి. తినడానికి తిండి దొరకడం అంత కష్టమైన పని ఏమీ కాదు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఆ స్థితి నుంచి కొంచెం మెరుగైన స్థితికి వచ్చాం కదా. అంటే తినడానికి తిండి లేని స్థితి నుంచి ఒక మిడిల్ క్లాస్ వరకు వచ్చాం. అక్కడి నుంచి కిందికి పడిపోకుండా ఉండాలన్నా, జీవితంలో మరొక మెట్టు ఎదగాలన్నా మనమందరం తప్పకుండా చేయాల్సిన ఒక పని ఉంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇది కొత్త విషయమేమి కాదు, ఫస్ట్ టైం విన్నది కాదు. కానీ మనకు బాగా తెలిసిన విషయాలు చాలా నెగ్లెక్ట్ చేసే విషయాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఫిట్గా ఉన్నాం అన్న ధోరణిలో మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి. సో ఆ ఆలోచనలు మార్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోలు చేయాలని అలా నిర్ణయించుకున్నాక అసలు ఎందుకు మనం ఇన్సూరెన్స్ తీసుకోలేకున్నాం అన్న కారణాలు వెతుక్కున్నా, నన్ను నేను ప్రశ్నలు వేసుకున్నా. అందులో నుంచి వచ్చిన సమాధానాలే ఇవి. నెంబర్ 1, అవేర్నెస్. అవగాహన లోపం వల్ల చాలామంది తీసుకోవడం లేదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉందని. అందుకని. నెంబర్ 2, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, వాటి అవసరం గురించి, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన ఉన్న, అవేర్నెస్ ఉన్న వాళ్ళు తీసుకోలేకపోవడానికి కారణం నెగ్లిజెన్సీ. నాకేమవుతుందిలే, నేను ఫిట్గా ఉన్నాను కదా, దాని అవసరమైనప్పుడు తీసుకుందాంలే, కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకుందాంలే అన్న ధోరణిలో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడడానికి ముందే తీసుకునేదే హెల్త్ ఇన్సూరెన్స్, అంతేకాని అవసరం వచ్చినప్పుడు తీసుకునేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్లో వెళ్తున్నాం, కింద పడితే తలకి, మన ప్రాణానికి ఏమీ కాకూడదన్న ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకుంటాం కదా. అంతేకాని కింద పడ్డాక తలకి దెబ్బ తగిలిన తర్వాత హెల్మెట్ పెట్టుకున్నా ఉపయోగం ఉండదు కదా. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగున్నప్పుడు, ఇబ్బంది పడకూడదు అనుకుంటేనే ముందే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంతేకాని ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడినప్పుడు తర్వాత తీసుకుంటామంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు కదా. ఇది కొంచెం అర్థం చేసుకొని ఆలోచించాల్సిన విషయం. మీరు తెలివంతులే, కానీ మీ నిర్లక్ష్యంతో మిమ్మల్ని మీరు జీవితంలో ఆర్థికంగానూ వెనక్కి నెట్టేసుకుంటున్నారు. మరి అలాంటిది తెలివైన నిర్ణయం అంటారా? ఏమో, నా దృష్టిలో అయితే అది తెలివైన పని కాదు. అమెరికా 100 సంవత్సరాల ముందే చేసిన పనిని మనం ఇప్పుడు ఇంకా సులభంగా హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకునే మార్గం చాలా అంటే చాలా చాలా సులభతరమైంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంటర్నెట్లోనే మనకు సంబంధించిన, మనకు ఏది సూటబుల్ అవుతుంది, ఏది తగిన పాలసీని సూచించే వెబ్సైట్లు చాలా 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 ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని ఉపయోగించి మనం అమెరికా ప్రజలు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ల కన్నా మనం ఇప్పుడు తీసుకునే మార్గాలు చాలా సులభమైనగా ఉన్నాయి. సో మన వంతు ఏమిటి అంటే, నువ్వు దేశం కోసమో, సమాజం కోసమో, ఎవరి కోసమో కాదు, కేవలం నీ కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు ఆర్థికంగా స్థిరంగా ఉండడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది తప్పనిసరి. కేవలం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సిన విషయం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమిటి అంటే అందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టాలు రావా అని. మీకు ఒక విషయం చెప్తాను. ఒక 100 మంది ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకుందాం. 100 మందికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వరు కదా. ఆ సంవత్సరంలో 100 మందిలో 10 మందో 20 మందో అనారోగ్యం పాలవుతారు అనుకుందాం. ఇప్పుడు ఆ 100 మంది కట్టిన డబ్బుని ఆ 20 మందికి అందజేయడమే ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పని. ఇందులో ఇన్సూరెన్స్కి లాభం ఉండదా అంటే ఉంటుంది కదా. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తాయి. ఇందులో లాభాపేక్ష ఉంటుంది. సో ఇది ఒక రకమైన బిజినెస్. ఇందులో
మనం ఇన్వెస్ట్ చేయకపోవడమే అత్యంత పొరపాటు అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడమే అంతే తప్ప నువ్వు కట్టే ప్రీమియం మీద రిటర్న్స్ని లాభాన్ని ఆశించడం కాదు. మీరు అర్థం చేసుకుంటారని అర్థమైందని అనుకుంటా. సరేరా, నువ్వు చెప్పిందంతా బాగుంది. నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను ఫిట్గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితంలో ఒక్కసారి కూడా నేను హాస్పిటల్లో జాయిన్ కాలేదు, మరి నేను కట్టిన ప్రీమియం అంతా డబ్బులంతా వృధానే కదా అంటే ఇక్కడ మీరు పాజిటివ్గా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇందాక ఎగ్జాంపుల్గా హెల్మెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా అదే తీసుకుందాం. మీరు బైక్లో వెళ్తున్న ప్రతిసారి హెల్మెట్ పెట్టుకున్నారు అనుకుందాం. ఏ ఒక్కసారి కూడా మీరు యాక్సిడెంట్కి గురి కాకుండా కింద పడకుండా ఉన్నారు అనుకుందాం. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందా? లేదా నేను ఇప్పుడు కింద పడలేదు, హెల్మెట్ పెట్టుకోవడం దండగా అని అనుకుంటారా? కాదు కదా. అదేవిధంగా మీరు జీవితాంతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని క్లెయిమ్ చేయకపోయినా బాధపడాల్సిన విషయం లేదు. మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషించండి, అనారోగ్యం బారి నుండి బాధ నుంచి తప్పించుకున్నందుకు సంతోషపడండి. అలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి డబ్బులు కట్టడం వల్ల మీకు కలిగే అభద్రతా భావం, ఆందోళన, ఒత్తిడి నుంచి మీకు విముక్తి ప్రసాదించినందుకు భావించండి. అంతే తప్ప నేను కట్టిన డబ్బులు వృధా అయిపోయినాయి అన్న ఆలోచనను మానండి. సరేరా, ఇన్ని చెబుతున్నావు, నువ్వు తీసుకున్నావా అని నన్ను అడిగితే నేను తీసుకున్నాను కాబట్టే ధైర్యంగా నీకు చెబుతున్నా. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు గవర్నమెంట్ తరపున కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా. అయినప్పటికీ నేను ఎందుకు తీసుకున్నాను అంటే నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన వల్ల. నా కొలీగ్ కమ్ ఫ్రెండ్, అతని వయసు కేవలం 28 సంవత్సరాలు. అతను కానీ నేను కానీ అనుకున్నామా అతని లైఫ్లో ఒక మేజర్ ఆపరేషన్ జరుగుతుందని, దానికి అతని స్తోమతకు మించి ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరం అనుకోలేదు. అప్పుడు గవర్నమెంట్ తరపున అందాల్సిన ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అందలేదు. అప్పుడు గవర్నమెంట్ను నిందించడం కానీ, ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించడం కానీ ఎంతవరకు సమంజసం? అంత టైం నీకు ఉంటుందా? ఆపరేషన్ చేయకపోతే అతను చనిపోతాడు, అప్పుడు తీరిగ్గా ప్రశ్నించుకుంటూ కూర్చోవాలా? కాదు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన మేము మరొకరి దగ్గర చేయి చాచడం అంటే ఎంత నామోసో తెలుసా? ఆ పని చేయాల్సి వచ్చింది మా ఫ్రెండ్ను బతికించడం కోసం. మరొక్క 100 చేతులు కలిపితే కానీ ఆ పని చేయలేకపోయాం. మేము ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఒక సర్కిల్ ఉంటుంది కాబట్టి తలా కొంచెం అమౌంట్ జమ చేసి అతన్ని బతికించుకోగలిగాం. మరి అలాంటి పరిస్థితి మళ్ళీ చూడాల్సిన పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు. అలా రాకూడదు అనుకుంటే ముందుగా నేను తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. సాధ్యమైనంత వరకు మా ఫ్రెండ్స్ అండ్ కొలీగులకి తీసుకునేలా చేయడానికి నేను అహర్నిశలు నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే మీకు ఈ విషయాన్ని తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. సరే, నేను నీతో కన్విన్స్ అయ్యాను. ఇప్పుడు పాలసీ తీసుకోవడం ఎలా? నాకు అవేర్నెస్ లేదు అంటే నేను పాలసీ బజార్లో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లు పాలసీలు తీసుకున్నాను. మీరు ఆన్లైనే తీసుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అది ఏజెంట్ ద్వారా కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఎలాగైనా సరే, ఏ విధంగా అయినా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే నా ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప ఇలానే తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సరే, ఆన్లైన్లో తీసుకోవాలి, పాలసీ బజార్లో తీసుకోవాలంటే ఎలా అంటే డిస్క్రిప్షన్లో ఎలా తీసుకోవాలి అనేది, ఒక మంచి పాలసీని ఎలా ఎన్నుకోవాలి అనే విషయాన్ని నాకంటే బాగా వివరించగలిగిన ఒక వ్యక్తి వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసి మీరు తీసుకోగలరని నా కోరిక. లేదు అంటే నన్నే ఒక వీడియో చేయమన్నా చేస్తాను. దీనిని ఇంకో వీడియో కావాలా, ఎలా తీసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదో అనే విషయాలని మరొక వీడియోలో చేయమన్నా చేస్తాను. మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. చివరగా ఒక్క మాట, మనకు అవసరమైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగపడేదే హెల్త్ ఇన్సూరెన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడి. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు అత్యుత్తమ పెట్టుబడినే చేస్తున్నావు అని. మీరు చూసిన ఈ ఒక్క వీడియో ఎవరికో ఒక్కరికైనా జీవితాన్ని మార్చే ట్రిగర్ అయి ఉండొచ్చు. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ విజ్ఞానాన్ని పంచండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.